దాని తాలూకు ప్రభావం చాలా ఉంటుందండి. చాలా సార్లు ప్రాబ్లీ ఐ కెన్ గివ్ అ కేస్ ఎగ్జాంపుల్. నా దగ్గరికి ఒక మదర్ వస్తారు, షీ లాస్ట్ హర్ సన్ బై సూసైడ్. సో కారణాలు ఏమన్నా కావచ్చు, అంటే ఆ బాబు ఎందుకు చనిపోయారు కారణాలు ఏమన్నా కావచ్చు, ఫెమిలియల్ రీజన్స్ ఉండొచ్చు, కొంత ఈవిడ బాధ్యత ఉండొచ్చు, కొంత తల్లిదండ్రులుగా ఇద్దరు బాధ్యత ఉండొచ్చు, వాట్ ఎవర్ బి ఇట్. బట్ ఇప్పుడు ఆవిడకి మెయిన్ వచ్చే బాధ ఏంటి అంటే, ఒకటి గిల్ట్, అంటే నేను కాపాడుకోవాల్సింది నేను కాపాడుకోలేకపోయాను. ఒకటి గ్రీఫ్, అంటే కొడుకు పోయాడు, ఇంత ఎదిగిన కొడుకు పోయాడు అన్నది తట్టుకోవడం కూడా చాలా కష్టం కదా. సో మెయిన్ సూసైడ్ తాలూకా ఇంపాక్ట్ ఫ్యామిలీ మీద ఖచ్చితంగా ఉంటుందండి. అది అందులోంచి వాళ్ళకి బయటికి రావడానికి కూడా చాలా టైం పడుతుంది, అంత ఈజీ కాదు. అలాగే ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్స్ ఇవందరూ ఉంటారో మేము సేవ్ చేసుకోలేకపోయాము అన్నది చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళల్లో. ఇంకొంచెం అటెన్షన్ పే చేసి ఉండాల్సింది, ఎవరు మాకు చెప్పు ఉండాల్సింది, రీజన్ ఏంటి అన్నది కూడా వాళ్ళకి తెలియదు. బికాస్ సూసైడ్కి రీజన్ ఏంటి, యాక్చువల్ రీజన్ ఏంటి అన్నది మన ఎజంప్షన్సే అవుతాయి. అంటే ఇవి కావచ్చు అని మనం అనుకోవడమే తర్వాత, కానీ బట్ యాక్చువల్ రీజన్ ఆ మనిషితోనే వెళ్ళిపోతుంది, మనకు తెలియదు అది. సో అది చాలా బాధిస్తుంది వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని. సో అందులోంచి బయటికి రావడానికే వాళ్ళకి చాలా టైం పడుతుంది.